సొసైటీలో ఆడవాళ్ళు సో బరిదెగిస్తున్నారు అనే మాట వస్తుంది. కానీ అలాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళము చాలామంది ఉన్నాము. చాలా కష్టాలు పడుతూ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నామని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కనీస అవసరాలు తీరకుండా తినడానికి తిండికి కూడా ఇబ్బంది పడినా సరే సంసారాన్ని ఈడుస్తూ బతికే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేహి అని పుట్టింటి గుమ్మం తొక్కకుండా తను ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతూ తన సంసారాన్ని ఈడుస్తున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. భర్తలు తాగుడికి బానిసైపోయి ఆర్థికంగా సంసారాన్ని చూసుకోకపోయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆర్థికంగా తోడు నీడగా ఉంటూ పిల్లలే సర్వస్వంగా భావించి ఈ లైఫ్ని లీడ్ చేస్తున్న ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మిడిల్ క్లాస్ అమ్మాయిలతో సహా ఆర్థికంగా బాగున్నా సరే ఎన్నో వేధింపులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవిస్తున్నా సరే విడాకులు అనే మాటని నోటి దాకా రాకుండా చాలా కష్టపడుతూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తున్నారు. ఎప్పటికీ వీళ్ళు బయటపడరు. ఎందుకంటే వీళ్ళ ప్రపంచము, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారము, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే ఆత్మవిశ్వాసం తప్ప వేరే ధ్యాసే ఉండదు. అలాంటి ఆడవాళ్ళు 100కి 99% మంది ఉన్నారు. కానీ ఇవాళటి కాలంలో కొంతమంది మాత్రము విడాకులను తీసుకొని ఆ విడాకులకు సంబంధించిన భరణానికి సంబంధించిన లాలో ఉన్న ఎన్నో ఆడవాళ్లకు సంబంధించిన హక్కులను యూజ్ చేసుకొని మిస్యూజ్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. వాళ్ళ కోసము మనము ఇంతమంది మీ లైఫ్ని ఇంత కష్టంగా భరిస్తున్నా సరే విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే మనం ఎప్పటికీ బయటపడం. కాకపోతే మన కోసం మన గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ప్రతి ఇల్లాలు చూడండి, మీకు మీ జీవితం కనబడుతుంది. తప్పకుండా ఆ జీవితం ఎన్ని కష్టాలు పడుతుందో ఒక్కసారి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ చక్కగా మన లైఫ్ని లీడ్ చేద్దాము. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మన కోసమే చేస్తున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క మీరు లీడ్ చేసే లైఫ్ అయితే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మన జీవితాన్ని ఉరుకులు పరుగులతో అనుభవిస్తున్నాము. ఒక్కసారి మన జీవితాన్ని మనం తెలుసుకొని మన ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకొని లైఫ్లో ఎటువంటి ఒడిదుడుకులకు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా లీడ్ చేస్తూ మన సంసారాన్ని మనము నిలబెట్టుకోవాలి. సో ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా పనులయ్యాయి ఈరోజు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వరకు అయితే అన్ని పనులు పూర్తి చేసుకుంటాను కదా, అలాగే కొంచెం ముందు వెనక మొత్తానికైతే పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఇంకా ఇలా సూర్యోదయము చూస్తూ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే లేచి అన్ని పనులు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా వీడియోస్లో చెప్తున్నాను. ఇంకా నా ఆరోగ్య రహస్యము, నా ఆత్మవిశ్వాసానికి రహస్యం అదేనండి. ఎర్లీ మార్నింగ్ లేస్తాను. ఇంకా ఇవాళైతే గుమ్మాలు స్నానం చేసిన తర్వాత ఇంకా ఈ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. ఇండియన్ మహిళ భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైనది ఇంటి గుమ్మాన్ని ప్రతిరోజు పసుపుతో రాసి గుమ్మాల ముందు ముగ్గులు పెట్టుకోవడము, ఇంటి వాకిలి ముందు ముగ్గులు పెట్టుకోవడము. ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నానండి. మొన్న ఒక వీడియో చూశాను. ఇంకా ఆ వీడియోలో ఏం చెప్పారంటే ఈ గుమ్మాన్ని కట్ట ఇటు అంటే మనము ఇప్పుడు నేను పూజిస్తున్నాను చూడండి, ఇలాగ గడపని అలంకరణ చేయకూడదట. గడపని ఇంటి లోపట ఉండి అలంకరణ చేయాలి. ఒక గురువు గారు చెప్పారు. ఇన్ని రోజులు మనము తప్పు చేస్తున్నామన్నారు. కానీ అనాది నుంచి మా తాత నానమ్మలు ముత్తాతల నుంచి మాత్రము గుమ్మానికి మామూలుగా గుమ్మము బయట నుంచెల్లే గుమ్మాన్ని అలంకరణ చేయడము, లక్ష్మీ స్వరూపంగా గుమ్మాన్ని భావించడము, అదేవిధంగా తులసి కోటకు కూడా చక్కగా అక్కడ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడము, జాజుతో అలకడము, ఇలాంటివన్నీ అనాది నుంచి ఫాలో అవుతున్నామండి. కొత్తగా వచ్చేసి గుమ్మం లోపటి నుంచెల్లి మనం అలంకరణ చేయాలని ఆ వీడియో చూసిన తర్వాత నవ్వొచ్చింది. ఎందుకంటే అండి అన్నీ నమ్మకూడదు. ట్రెడిషనాలిటీ ఎలాగుందంటే పూర్వ పద్ధతులు ఎలాగున్నాయి, ఎలాగ ఆచరించారో కొన్ని పద్ధతులను అలాగే ఆచరించాలి. ఇంకా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంక ఇలాగైతే పసుపు రాసి బియ్యపిండితో అయితే ముగ్గులు పెట్టాను. ఇంకా బియ్యపిండిలో కొంచెం ముగ్గు పిండి కలపలేదు కాబట్టి ప్యూర్ బియ్యపిండితో అయితే ఇలాగ ముగ్గు వచ్చింది. ఇంకా సూర్యోదయం అయింది. తర్వాత వంట కూడా వీలైనంత మట్టుకు రెడీ చేసేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ పనులు పూర్తయిపోయిన తర్వాత ఇంకా
ప్రతినిత్యము నిత్య దీపారాధన చేయాల్సిందే. లైఫ్లో ఏదైనా సరే, అంటే ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, మీ కష్టాలు తీరిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ నిత్య దీపారాధనను మించిన పూజ ఇంకొకటి లేదండి. ప్రతిరోజు మనము పెళ్ళైన తర్వాత ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి. నిత్య దీపారాధనకి ఎటువంటి నియమాలు, కఠినమైన నియమాలు ఉండవు. ఇంకా రోజు తలస్నానాలు చేయాలి, రోజు ఇలాగ చేయాలా అలాగ చేయాలా, ఇంకా ఎలాగంటే భర్తతో కలిసినప్పుడు తలస్నానాలు చేయాలా, తర్వాత మాంసాహారం ముట్టిన తర్వాత తలస్నానాలు చేయాలా, ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటూనే ఉంటాయి. చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇంకా ఈ వీడియో అందుకోసం కాదు కాబట్టి ఇంకా నేనైతే ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలాగ పూలు కోసుకొని రావడము, వీలైతే ఇంట్లో నైవేద్యానికి పండ్లు ఉంటే పండ్లు పెట్టడము, లేదంటే చక్కెర పలుకులైనా సరే నైవేద్యంగా పెట్టి ప్రతినిత్యం ఆ భగవంతుణ్ణి వేడుకోవడం అయితే తూచా తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పూజ మానను, ఇంకా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ నిత్య దీపారాధన మానేదే లేదు. ఇంక ఇలాగైతే రోజు పనులైతే ఇలాగా చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే అండి, చాలా మంది కష్టాలు పడుతూనే లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అవునంటారే కాదంటారే, 100కి నా దృష్టిలో 70% అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ అత్తింట్లో ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా పెళ్ళి తర్వాత మనం ఎలాగంటే చాలా ఆశలతోటి అడుగు పెడతాము, కొత్త ఇంట్లోకి అడుగు పెడతాము. ఇంకా ఎంత ముందు పరిచయం ఉన్నా, ఒక 2-3 నెలలో లేకపోతే ఒక సంవత్సరం పరిచయం ఉన్నా, తెలియని వ్యక్తితో మన జీవితాన్ని, మన సర్వస్వాన్ని వాళ్ళకి అర్పించి, సో మన లైఫ్ని వాళ్ళ చేతుల్లో పెట్టి మనము అడుగు పెడతాము. ఇంకా పెళ్ళైన కొత్తలో ఎఫెక్షన్ కానీ, లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, మనకి ఇష్టమైనట్టుగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంకా అత్తింట్లో అత్తమామలు ఉన్నా, ఆడబిడ్డలు ఉన్నా, ఆడపడుచులు ఉన్నా అందరూ సో మనని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళతో ఫేస్ చేస్తూ ఉంటాము. ఇంకా ఇవాళ కాలం అయితే ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి, ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండడము, అత్త వేధింపులు, భర్త వేధింపులు, తోటికోడళ్ళ వేధింపులు, అబ్బాబా చాలా నరకాలు పడిన వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇంకా సూసైడ్ అంటే చంపడం కూడా జరిగింది. అత్తమామల వేధింపులు, కిరసనాయలు పోసి తగలబెట్టడాలు, కోడల్ని వరకట్న వేధింపులు, చాలా రకాల వేధింపులు అయితే ఒకప్పుడు, అంటే మా అమ్మ వాళ్ళ కాలము అంతకు ముందు చాలా అనుభవించారు. చిన్నప్పుడు అయితే చాలా చాలా న్యూస్ అయితే విన్నాను. ఇంకా అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేకుండా ఉండవచ్చు. కానీ ఆర్థికంగా, మానసికంగా చితికిపోవడము, తర్వాత ఇష్టమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడం. ఇష్టమైన లైఫ్ అంటే ఏముంటాయండి, చిన్న చిన్న కోరికలు. భర్త మన మనసుకు నచ్చినట్టుగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, అన్నీ సమకూర్చి పెట్టుకోవాలి, ఇంకా లైఫ్లో ఇల్లు ఇరువాటుతోటి పిల్లల్ని చక్కగా చదివించుకోవడము, సో అనుకున్నట్టుగా లైఫ్ ఉండాలి. ఇంక ఇంతకు మించి వేరే కోరికలు ఉండవచ్చు, కానీ ఇవి కామన్గా ఉంటూ ఉంటాయి. కానీ ఇటువంటివి కూడా మన లైఫ్లో లేకుండా ముందు బాగానే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో భర్త కూడా చాలా బాగానే ఉంటాడు, తర్వాత ఆర్థికంగా బాగానే ఉంటుంది, తర్వాత పిల్లలు పుట్టడము, ప్రెగ్నెన్సీ రావడము, తర్వాత ఏవేవో ఖర్చులు రావడము, హాస్పిటల్ ఖర్చులని, అదని ఇదని, లైఫ్లో కింద పడడము, మీద పడడము, అంటే ఆర్థికంగా బాగుండడము, లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కానీ చాలని జీతాలు, ఇంక ఇలా రకరకాల ఇబ్బందులు పడిపోయి లైఫ్లో ఒక విరక్తి అనేది వస్తుంది. ప్రేమలు తగ్గుతూ ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అందులో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భర్తతో ఇంకా ముందు కొంత బాగానే ఉంటుంది, ప్రేమగా ఉండడము, మాట్లాడడం అన్నీ బాగుంటాయి. ఇంకా ఆర్థికంగా వాళ్ళ మీద కూడా ప్రెషర్ పడి వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది కావచ్చు, కాకపోతే ఇంకా ఆర్థికంగా చితికిపోతూ మెల్లమెల్లగా మనకి ఇష్టం లేని అలవాట్లు కూడా ఉంటుంటాయి, దుర్వ్యసనాలు అవుతూ ఉంటాయి, తర్వాత తాగుడికి బానిసలైపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఆర్థికంగా అసలు ఎటువంటి సపోర్ట్ ఉండదు, పిల్లలకి చాలని సంపాదన, చాలని ఖర్చులు, తర్వాత స్కూల్ ఫీజులు కట్టాలన్న ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆర్థికంగా కొంత గొప్ప బాగున్నా సరే ఇంకా ఇష్టమైన లైఫ్ని లీడ్ చేయకపోవడము, భర్తలు పట్టించుకోకపోవడము, ఇలాంటివన్నీ లైఫ్లో 100కి 90 మంది లైఫ్ని ఇలాగే లీడ్ చేస్తున్నారు. కష్టంగానో, నిష్ఠూరంగానో, లేకపోతే ఆర్థికంగా బాగలేకపోతే ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఏదో ఒక జాబ్ని చేయడము, లేకపోతే మిషన్ కుట్టడము, కూరగాయలు అమ్మడము, ఇలాంటివన్నీ చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడము, కిరాణం షాప్ని లీడ్ చేయడము, లేకపోతే టీచర్ జాబ్స్, ఇంకేదో ఒక రకంగా ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, తర్వాత ఇలాగ భర్తలు బాగా లేకపోయినా సంసారాన్ని లీడ్ చేస్తూ, కష్టాలు పడుతూ, తర్వాత ఇంకేటైనా మనము చుట్టాలు పక్కల దగ్గరికి వెళ్తే వాళ్ళు అవమానించినా, ఎన్ని చేసినా భరించుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఎంతమంది అమ్మాయిలు ఉంటున్నారు భారతదేశంలో.
90% మంది అయితే నేను అంటున్నానండి. మీరేమనుకుంటున్నారో, మీరు కూడా మీ లైఫ్ కూడా ఇలాగే ఉంటుందో లేదో కామెంట్లో తెలియచేయండి. ఇలాగా లీడ్ చేస్తూ ఇన్ని కష్టాలు పడుతూ మనము లైఫ్ని లీడ్ చేస్తుంటే ఇంకా ఇవాళటి కాలంలో చదువు ఎక్కువైపోయి, అంటే మనం కూడా గ్రాడ్యుయేషన్ చేసి చదువుకొని ఓపికగా ఉంటూ ఇటు పుట్టింటికి ఎటువంటి మాట రావద్దు అని అత్తింట్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ నడుస్తూ మన లైఫ్ని లీడ్ చేస్తుంటే, తర్వాత ఇప్పటి కాలంలో భర్తలు కొద్దిగా గొప్ప బాగుండి ఆర్థికంగా బాగుండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి సో అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇది టమాటో పులిహోర చేశాను, చాలా బాగుంటుందండి. ఒకసారి వీడియో పెడతాను ఎలాగ చేశాను ఏంటి అనేది. ఇంకా అంటే లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా తట్టుకొని ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఇంకా వాళ్ళకి ఎలాగంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆర్థికంగా కొంచెం సపోర్ట్ లేకపోవడము, భర్త వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోవడము, తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. ఆర్థికంగా బాగున్న ఇండివిజువాలిటీ కోరుకొని వాళ్ళకి ఇష్టమైన లైఫ్ లేదని, సో ఆస్తి పరంగా కానీ డబ్బు పరంగా కానీ బాగుండి భర్త కొంచెము ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ ఉంటే ఇండివిజువాలిటీ పేరుతో, విడాకుల పేరుతో వాళ్ళని వేధించే వాళ్ళు కూడా ఉన్నారు. సో కోర్టులో కేసులు వేయడము, భరణము పొందడము, ఆ భరణంతో వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడము, ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే రీసెంట్గా బెంగళూరులో ఒక భర్త భార్య వేధింపులు భరించలేక భర్త సూసైడ్ అటెంప్ట్ చేసి 24 పేజెస్ లెటర్ రాసి సో సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయింది. చట్టాలు కూడా మారాలి, ఆడవాళ్ళు ఇలాగా తయారవుతున్నారు ఏంటి అనేది కూడా సో ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎలాగుంటారంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యత రాహిత్యం ఉండడము, పిల్లల లైఫ్ ఎలాగా ఉంటుంది, భవిష్యత్తులో ఏంటి నా లైఫ్ అని ఆలోచించకుండా సో డెసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ కూడా వాళ్ళు 100కి 10 మందో 15 మందో ఉంటూ ఉంటారు. కానీ 100కి 80% మంది ఎలాగున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే నిలబడడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎంత సపోర్టెడ్గా ఉంటున్నారు, ఎంత ఒదిగి ఉంటున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్స్ చేసి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి నరకాలు పడుతున్నారండి. ఇలాంటి వేధింపులు పడుతున్నారు, భర్త వేధింపులు పడుతున్నారు, తర్వాత అనుమానపు పిశాచాల భర్తలతో కష్టాలు పడుతున్నారు. ఆర్థికంగా బాగలేక వ్యసనాలకు బానిసలైపోయి కష్టాలు పెడుతున్న భర్తలను భరిస్తున్నారు. భార్యలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఆర్థికంగా సపోర్ట్గా ఉంటున్నారు, పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. ఇలాగ చాలా రకాలుగా ఆడవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఎన్నో అవమానాలు పడి వాళ్ళు నిలబడడం కోసము, నిలదొక్కుకోవడం కోసము ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడూ బయటపడరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఆ సంసారం కోసం, ఆ పిల్లల కోసమే, వాళ్ళ జీవితం కోసమే. కాబట్టి బయటపడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నతంగా ఎదగడం కోసము, ఈ సమాజము, ఈ సొసైటీకి విలువ ఇవ్వడం కోసము, వాళ్ళు పెరిగిన కుటుంబానికి విలువ ఇవ్వడం కోసము, తర్వాత వాళ్ళ ఇండివిజువాలిటీ పేరుతో వాళ్ళు ఈ సొసైటీలో ఒక మాయని మచ్చలాగా మారకుండా ఉండడం కోసము, ఇటువంటి తాపత్రయాల కోసము సో లైఫ్ని లీడ్ చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆడది గుమ్మం దాటాలంటే ఎంతసేపు అండి, తప్పు చేయాలనుకుంటే ఎంతసేపు. కానీ అలాగా ఎంతమంది అనుకుంటున్నారు, ఎంతమంది అనుకోవట్లేదు. అనుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లైఫ్ని చక్కగా లీడ్ చేస్తున్నారు, ఉన్నంతలో హ్యాపీగా ఉంటున్నారు. వయసు తక్కువగా ఉండి కూడా చిన్న వయసులో వాళ్ళ కోరికలు, ఇష్టాలు, మానసికంగా, శారీరకంగా, సంసారంలో కూడా ఎటువంటి సంతోషం లేకపోయినా సరే ఆనందంగా ఉంటూ తిట్టినా భర్త ఏదైనా సరే, ఏమైనా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా భరించుకుంటూ భర్తలతో సంసారాన్ని లీడ్ చేస్తూ, పిల్లల కోసము వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ, చిన్న చిన్న ఆనందాలలో నవ్వుని వెతుక్కుంటూ, చిన్న చిన్న ఇష్టమైన పనులతో వాళ్ళ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసుకుంటూ, ప్రతినిత్యము పోరాటంతో, ప్రతిరోజు ఆయుధం లేని ఒక సైనికురాలిక సంసారాన్ని లీడ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో అసలు తినడానికి కూడా ఎటువంటి సౌకర్యం లేకపోయినా ఆ పప్పో ఉప్పో అన్నమో ఏదో పెట్టుకుంటూ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలోనో లేకపోతే స్కూల్స్లలోనో చదివించుకుంటూ, ఫీజులు కట్టకపోతే అక్కడికి స్కూళ్ళల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ, సో భర్తతో ఎందుకు ఇలాగా మన లైఫ్ ఇలాగుంది అలాగుంది అని పాటలు పడుతూ, సో ఎదురు చెప్పినా సరే, కొట్టినా తిట్టినా, ఎన్ని చేసినా చివరికి ఏడుస్తూ బాధపడుతూ, ఒక్కరోజు ఏడుస్తున్నారు, 2 రోజులు ఏడుస్తున్నారు, మళ్ళీ కొద్ది రోజులు
ఓపిక పట్టి మళ్ళీ వాళ్ళ సంసారాన్ని లీడ్ చేస్తున్నారు. ఇలాగ భరించట్లేదా? ఇలాగే ఎంతమంది భరిస్తున్నారు, ఎంతమంది లైఫ్ని లీడ్ చేస్తున్నారు? చాలామంది కదా, చాలామంది ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. మన వాళ్ళు అంటే ఇలాగ ఉన్న వాళ్ళు చాలామంది ఇలాగ ఉన్నారు కాబట్టి. లేదు, ఇలాగ లేకపోతే ఇంకా 100% మంది సంసారాలు వదిలేయాల్సిందే, వాళ్ళ లైఫ్ని ఒంటరిగా లీడ్ చేయాల్సిందే. కానీ అది కాదు కదా. జీవితంలో ఒక తెలివైన అమ్మాయి, ఒక సంస్కారం కలిగిన ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా. శక్తి స్వరూపాలు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటివి వచ్చినా వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని మనసులో ఉండి విజ్ఞతతోటి, సంస్కారంతో, విచక్షణతోటి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకోకపోయినా ఈ విచక్షణనే వాళ్ళని నడిపిస్తుంది. అంతే కదా. ఎందుకంటే అండి, చుట్టుపక్కల కానీ ఏదే కానీ సొసైటీలో చాలా రకాల ఇబ్బందులు పడే అమ్మాయిలే ఉన్నారు. అందులో ఎంతమంది? చాలామంది. ఈ వీడియో ఎంతమంది చూస్తారో మీరే కామెంట్లో తెలియచేయండి. అందులో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, మీ కష్టాలు ఏంటివో ఒక్కసారి ఒక కామెంట్లో మీ కష్టాలన్నీ చెప్పుకోండి, మీ బాధలన్నీ చెప్పుకోండి. అప్పుడే కదా మీ మనసు తృప్తి పడుతుంది. ఎందుకంటే ఏనండి, మన గురించి మనం ఆలోచించుకునే టైం కూడా మనకు ఉండదు, ఇలాగ మాట్లాడుకోవడం కూడా ఉండదు. ఎందుకంటే చెప్పుకుంటే ఏ బాధను, ఎవరికి చెప్పుకుంటే ఏ అవమానము అని లోపట్లోపలనే కొంగిపోతూ, కృషించిపోతూ, ఆనందాన్ని కూడా అనుభవించలేని ఒక చిన్న చిరునవ్వు, పుట్టినరోజు నాడు కూడా ఒక సంతోషమైన నవ్వు లేని అమ్మాయిలు చాలామంది ఉన్నారు. పెళ్లి రోజులు మర్చిపోతారు, పుట్టినరోజులు మర్చిపోతారు, ఏదో ఒక పని చేసుకుంటూ, ఏదో ఒక కష్టం చేసుకుంటూ, ఒక్కరోజు పడుకోకుండా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏది వచ్చినా ఎన్ని భరిస్తూ ఈ సంసారాన్ని లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. మన కోసం మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఎందుకంటే అండి, సొసైటీలో ఆడవాళ్ళు బరిదెగిస్తున్నారు అనే మాట వస్తుంది. కానీ అలాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళము చాలామంది ఉన్నాము. చాలా కష్టాలు పడుతూ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నామని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, మీ మనసుకి ఎలా కనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇలాగైతే చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్, ఇంకా గ్రైండింగ్ వర్క్ కూడా అటు జరుగుతుంది. ఇంక ఇటైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా 90% అయిపోయింది. ఇంకా ఇలాగైతే ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడిగేస్తున్నా మీ అరుణ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.